అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకులారా, జాగ్రత్త. ఈ వీడియో టైటిల్లో చెప్పినట్టుగానే ఒక దివ్యశక్తి ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు మీ ఇంటికి వస్తోంది. ఆ దేవత మీ నుండి ఒక చిన్న విషయాన్ని ఆశిస్తోంది. అది మీరు ఇవ్వలేకపోతే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే ఇప్పటికైనా మేల్కోండి. అసలా దేవత ఎవరు? ఆమె మీ ఇంటికి ఎందుకు వస్తోంది అన్నది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, చైత్ర నవరాత్రులు మన ముందర ఉన్నాయి. ఈ పవిత్ర సమయంలో మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన కుటుంబంపై ప్రభావం చూపుతాయి. కాని అదే సమయంలో ఆ దేవత ఇచ్చే సంకేతాలను మీరు అర్థం చేసుకుని పూర్తి శ్రద్ధతో ఆమె కోరుకున్నది సమర్పించగలిగితే కష్టాల్లో ఉన్న మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. అందుకే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఆ తల్లి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై మాతాది అని రాసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది. కుంభరాశివారు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచమంతా గాఢనిద్రలో ఉన్నప్పుడు, అంతా నిశ్శబ్దంగా ఉన్న ఆ అర్ధరాత్రి వేళ సరిగ్గా 3 గంటల సమయంలో ఒక దివ్యశక్తి మీ ఇంటి తలుపులు దాటుకుని లోపలికి వస్తోంది. ఎప్పుడైనా గమనించారా? ఆ సమయంలో అకస్మాత్తుగా గదిలో వాతావరణం మారడం లేదా ఒక తెలియని ప్రశాంతత మిమ్మల్ని ఆవరించడం వంటివి జరుగుతుంటాయి. ఆ శక్తి మీ గదుల్లో సంచరిస్తూ మీ పడక దగ్గరకు వచ్చి నిలబడి మిమ్మల్ని గమనిస్తోంది. ఆమె మరెవరో కాదు, మీ కష్టాలను తీర్చడానికి వచ్చిన ఒక అదృశ్య శక్తి. మీరు రేపటి గురించి చింతలో ఉన్నప్పుడు ఆ తల్లి పవిత్ర పాదాలు మీ ఇంటి మూలమూలనా పడుతున్నాయి. కాని మీరు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుత సమాజంలో మనం పడుతున్న పరుగులు, అశాంతి వల్ల ఆ తల్లి ఇచ్చే లోతైన సంకేతాలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కుంభరాశివారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వీడియోలో నేను బయటపెట్టబోతున్నాను. ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటోంది? ఆమె మీ ఇంటికే ఎందుకు వస్తోంది అన్నది ఇప్పుడు చూద్దాం. కుంభరాశివారు ఇక్కడ ఒక చేదు నిజాన్ని తెలుసుకోవాలి. మీ వెనకాల మీ శత్రువులు రకరకాల కుట్రలు పన్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శత్రువులెవరో బయట వ్యక్తులు కాదు. మీ ఇంట్లో కూర్చుని మీతో కలిసి భోజనం చేసేవారు, మీ పిల్లలను ప్రేమగా దీవించేవారు, మీ ముందు చాలా తీయగా మాట్లాడేవారే మీ వెనక గోతులు తీస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి వారు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి. ఎన్నో సందర్భాల్లో మీరు త్రుటిలో ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. వ్యాపారం మొత్తం మునిగిపోతుందన్నప్పుడు, ఉద్యోగం పోయి రోడ్డున పడతారన్నప్పుడు, లేదా మీ గౌరవానికి భంగం కలుగుతుందన్నప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగి మీరు క్షేమంగా బయటపడ్డారు. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించారా? అసలా సమయంలో మిమ్మల్ని ఎవరు కాపాడారు? ప్రపంచమంతా మిమ్మల్ని వదిలేసినప్పుడు మీకు అండగా నిలబడిన ఆ అదృశ్యశక్తి ఏది? కుంభరాశి జాతకులారా, ఆ శత్రువుల కుట్రల నుండి, ఆ దుష్టశక్తుల నుండి మీ కుటుంబాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడింది మరెవరో కాదు, ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ దేవతే. రాత్రిపూట ఆ తల్లి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులతో పోరాడి వాటిని భస్మం చేస్తోంది. కాని ఇంత చేస్తున్న ఆ తల్లికి మీరు తిరిగి ఏమిస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆమె మీ నుండి ఒక చిన్న విషయాన్ని ఆశిస్తోంది, కాని మీరు అది ఇవ్వడం లేదు. ఒక తల్లి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఆమె మీ ఇంట్లోకి వచ్చి మీకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలనుకుంటోంది. కాని మీ అజ్ఞానం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఆమె బయటే ఉండిపోవాల్సి వస్తోంది. అందుకే ఆ తల్లి ఇప్పుడు మీపై కొంత అసహనంతో ఉంది. గత కొద్ది రోజులుగా మీ జీవితంలో ఇబ్బందులు పెరగడానికి, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చైపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇంట్లో అనవసరమైన గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగడం, చేసే పని 99% వరకు వచ్చి ఆగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మీ అదృష్టాన్ని ఎవరో ఇనుపగొలుసులతో కట్టేసినట్టు అనిపిస్తోంది కదూ? ఆ తల్లికి మనస్తాపం కలగడం వల్లే మీ జీవితంలో ఈ స్తబ్దత ఏర్పడింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కుంభరాశివారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది సామాన్యమైన సమయం కాదు. అంతరిక్షంలో గ్రహాల గతి పూర్తిగా మారబోతోంది. శనిదేవుడు తన నడకను మారుస్తున్నాడు. సూర్యుడి ప్రభావం కూడా మారుతోంది. ఇది సాక్షాత్తూ ఆ దేవతాశక్తులు భూమిపైకి వచ్చే సమయం. ఈ పవిత్ర రోజుల్లోనే ఆ తల్లి మీపై తన అపారమైన కృపను కురిపించబోతోంది. గుర్తుంచుకోండి, ఆ తల్లి మీ ఇంటికి ఏ రూపంలోనైనా రావచ్చు.
ఒక గోవు రూపంలో రావచ్చు, ఏదైనా చిన్న మూగజీవంలా రావచ్చు, లేదా ఒక చిన్నారి పాప రూపంలో మీ తలుపు తట్టవచ్చు. ఆ తల్లి పాదాలి మీ ఇంట్లో పడితే చాలు, మీ కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు మరియు శత్రువుల చెడుదృష్టి అన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. అయితే ఆ తల్లిని మీరు ఎలా గుర్తుపడతారు? ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ అదృశ్యశక్తి ఎవరు? ఈ విషయాలన్నీ ఎంతో లోతైనవి. అందుకే ఈ వీడియోను మధ్యలో అస్సలు వదలకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఇలాంటి నిజమైన విషయాలు మీకు ఎవ్వరూ చెప్పరు. వచ్చే కొద్ది రోజుల్లోనే ఆ తల్లి మీ అదృష్టాన్ని బంగారంలా మెరిపించబోతోంది. కాని ఆమెకు దక్కాల్సిన ఆ ఒక్క చిన్న గౌరవం లేదా ఆ ఒక్క వస్తువు మీరు ఇవ్వకపోతే అది మీకు లోటుగానే మిగిలిపోతుంది. అసలు ఆ వస్తువేంటి? ఆ వివరాలన్నీ నేను మీకు చెబుతాను. అంతకంటే ముందు ఆ మాతారాణి ఆశీస్సులు మీకు కలగాలంటే కింద కామెంట్ బాక్స్లో 3 సార్లు జై మాతాది అని మనస్ఫూర్తిగా రాయండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ జీవితాన్ని మళ్లీ విజయపథంలో నడిపించాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమించి ఈ వీడియోను సిద్ధం చేశాం. మిత్రులారా, దేవుళ్ళు ఎప్పుడూ మీ దగ్గర ఉన్న వెండి, బంగారాలను ఆశించరు. వారు కేవలం మీ భక్తిని, మీ ప్రేమను మాత్రమే కోరుకుంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు, ఆయన మనకోసం పరుగెత్తుకుంటూ వస్తాడు. అయితే మనల్ని కన్న తల్లిదండ్రులను మనం ముసలితనంలో ఎలాగైతే గౌరవంగా చూసుకుంటామో అలాగే మన ఇంటి ఇలవేల్పుని, దేవతలను కూడా మనం అంతే భక్తితో పూజించాలి. తల్లి తన బిడ్డల కోరికలన్నీ తీరుస్తుంది. కాని ఆ బిడ్డ తనను గుర్తుంచుకోవాలని, తనకు కనీస గౌరవం ఇవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు కదా? ఆ తల్లి కూడా మీ నుండి ఇదే ఆశిస్తోంది. కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, మన ఇంట్లో పెద్దవారు మన నుండి ఏమీ ఆశించరు. కేవలం మనమిచ్చే చిన్న గౌరవాన్ని, ప్రేమనే కోరుకుంటారు. సరిగ్గా అదేవిధంగా ఆ తల్లి కూడా మీరు తనకోసం ఒక చిన్న పని చెయ్యాలని ఆశిస్తోంది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న ఈ చైత్ర నవరాత్రుల సమయంలో ఒక అరుదైన మహాసంయోగం ఏర్పడబోతోంది. ఇది మీ మూసుకుపోయిన అదృష్టపు తలుపులను శాశ్వతంగా తెరిచే అద్భుత అవకాశం. నిజం చెప్పాలంటే గ్రహాల స్థితిగతులు ఇప్పుడు మీకు ఎంత అనుకూలంగా ఉన్నాయంటే ఇలాంటి యోగం 100ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ నవరాత్రుల పుణ్యకాలంలో ఆ దైవిక శక్తుల అనుగ్రహం, అలాగే ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్న ఆ అదృశ్య శక్తి తోడు మీకు లభిస్తే ఇక మీ జీవితం ఒక రాజయోగంలా మారిపోతుంది. మీరు సంపాదించే ధనం మీ తరతరాలకు సరిపోతుంది. మీ ఎదుగుదల చూసి లోకం ఆశ్చర్యపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అందుకే సమయం మించిపోకముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఈ సువర్ణావకాశాన్ని అస్సలు చేజార్చుకోకండి. మీ మనస్సులో పూర్తి నమ్మకం ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై మాతాది లేదా జై కులదేవత అని మీ హాజరి వేయండి. ఆ తల్లి కృపతో వచ్చే 24 గంటల్లోనే మీ ఇంట్లో ఏదో ఒక శుభపరిణామం జరిగే అవకాశముంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ మాటలను చాలా జాగ్రత్తగా మీ మనస్సుకి పట్టించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం అశ్రద్ధ చేసినా మీరు అసలైన విషయాన్ని మిస్ అవుతారు. రాత్రి సమయమనేది చాలా రహస్యమైనది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, కాని మన ఆత్మ మాత్రం జాగ్రత్తగానే ఉంటుంది. ఆ సమయంలోనే విశ్వంలోని కోట్లాది సూక్ష్మశక్తులు మన చుట్టూ తిరుగుతుంటాయి. అందులో మనల్ని రక్షించే పవిత్ర శక్తులు ఉంటాయి, అలాగే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. కుంభరాశివారు ఎప్పుడైనా గమనించారా? రాత్రిపూట మీరు నిద్రపోతున్నప్పుడు, ముఖ్యంగా అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకువ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్లంతా చెమటలు పట్టడం లాంటివి జరుగుతుంటాయి. ఏదో తెలియని కంగారు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారనే భావన కలుగుతోందా? వైద్యపరంగా దీనికి ఒత్తిడి అనవచ్చు. కాని ఆధ్యాత్మికంగా దీని వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని పిలుస్తోంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. ఆ బ్రహ్మముహూర్త సమయంలోనే అటు దైవిక శక్తులు, ఇటు ప్రతికూల శక్తులు రెండూ చాలా బలంగా ఉంటాయి. మరి ఆ సంకేతాల అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఆ సమయంలో ఏదో ఒక అదృశ్యశక్తి మిమ్మల్ని పలకరిస్తోంది. ఏదో చెప్పాలని, మీ నుండి ఏదో ఆశించి మిమ్మల్ని మేల్కొలుపుతోంది. ఈ బ్రహ్మముహూర్త కాలంలో అటు ప్రతికూల శక్తులు, ఇటు మన ఇష్టదైవాలు, కులదైవాలు కూడా చాలా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా మీకు రాత్రిపూట చాలా భయంకరమైన లేదా వింతైన కలలొస్తున్నాయా? ఉదాహరణకు, మీకు ఎక్కడో ప్రమాదం జరిగినట్టు, మీ పళ్ళు ఊడి కింద పడిపోతున్నట్టు, ఎవరో నల్లటి ఆకారం మీ గొంతు పిసికేస్తున్నట్టు, లేదా మీరు లోతైన గోతిలో పడిపోతున్నట్టు అనిపిస్తోందా? ఒకవేళ మీ కలలో మురికినీరు, బురద లేదా మిమ్మల్ని కాటువేయడానికి వస్తున్న నల్లటి పాములు కనిపిస్తే ఇవి మామూలు కలలు కావు. మీ ఇంటిపై ఎవరో శత్రువులు ప్రయోగించిన చెడుశక్తులు ప్రభావం చూపుతున్నాయని దీనర్థం. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మీవాళ్లే ఏదో తాంత్రిక దోషాన్ని మీ ఇంట్లోకి పంపించి ఉండవచ్చు. ఇలాంటి కలలు వస్తున్నాయంటే త్వరలోనే మీ జీవితంలో ఏదైనా ఆర్థిక నష్టం
లేదా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉందని సంకేతం. ఇలాంటి వాటి నుండి మిమ్మల్ని వీడు కాపాడుకోవడానికి ఒక చిన్న పరిహారం చెయ్యండి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఇంట్లో సాంబ్రాణి, కొద్దిగా కర్పూరం మరియు 2 లవంగాలు కలిపి ధూపం వేయండి. ఇంటి మూలమూలలా, ముఖ్యంగా బాత్రూం ద్వారం దగ్గర ఈ ధూపం చూపించండి. అలాగే పడుకునేటప్పుడు మీ తలగడ కింద చిన్న ఇనుప వస్తువును, కీలకం లేదా చిన్న చాకు వంటిది ఉంచుకోండి. దీనివల్ల ఎలాంటి దుష్టశక్తులు మీ దరిచేరవు. ఇక మీకు కలలో చనిపోయిన మీ తాత ముత్తాతలు లేదా పూర్వీకులు కనిపిస్తున్నారా? వారు వచ్చి మీతో ఏదో చెబుతున్నట్టు లేదా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తే భయపడకండి. వారు మీ నుండి కొంత తృప్తిని, దానధర్మాలను కోరుకుంటున్నారని అర్థం. అలాంటి సమయాల్లో ఉదయాన్నే లేచి వారికి నమస్కరించి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం, కుక్కకు రొట్టెవేయడం లేదా చెరువులో చేపలకు పిండి వండలు వేయడం వంటివి చేయండి. వారు తృప్తి చెందితే మీ అదృష్టపు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. మరి సరిగ్గా రాత్రి 3 గంటలకు మీ ఇంటికి వస్తున్న ఆ సకల శుభకారిణి అయిన దేవత ఇచ్చే సంకేతాలేంటి? ఒకవేళ రాత్రి 3 నుండి 5 గంటల మధ్య మీకు భయం లేకుండా మెలకువ వచ్చి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తే, కలలో అందమైన దేవాలయాలు, నిర్మలమైన నీరు లేదా పచ్చని ప్రకృతి కనిపిస్తే అది ఆ తల్లి రాకకు శుభసంకేతం. కుంభరాశి జాతకులారా, మీ కలలో వనక తామర పువ్వు, ప్రశాంతంగా ఉన్న గోమాత లేదా ఎర్రటి చీర కట్టుకున్న ముత్తైదువ కనిపిస్తే ఇక మీరు సంతోషించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సాక్షాత్తూ ఒక దైవీశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని దీనర్థం. ఆ శక్తి మరెవరో కాదు, మీ ఇంటి ఇలవేల్పు అయిన మీ కులదేవత. మనం ఎంతో గర్వంగా ఇది నా ఇంటూ, నా కష్టమని చెప్పుకుంటాం కాని నిజానికి ఆ ఇంటికి యజమానిరాలు ఆ తల్లే. శత్రువులు మీపై ఎన్నో క్షుద్రప్రయోగాలు చేసినా, మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూసినా వాటన్నింటినీ తనపైకి వేసుకుని మీకు చిన్న గీతకూడా పడకుండా కాపాడింది ఆ కులదేవత మాత్రమే. అయితే దురదృష్టవశాత్తు ఆ తల్లి ఇప్పుడు మీపై కొంత అసహనంతో ఉంది. ప్రతిరోజూ రాత్రి మీ ఇంటికి వస్తున్నా అక్కడ ఉన్న అశాంతిని, చీకటిని చూసి వెనుదిరిగి వెళ్ళిపోతోంది. కాని ఇప్పుడు నేను చెప్పబోయే మాటను మీ మనసులో గట్టిగా ముద్రించుకోండి. ఈ మార్చి నెలాఖరులో వచ్చే చైత్ర నవరాత్రుల సమయంలో ఆ తల్లి నవదుర్గల రూపంలో మీ ఇంటికి రాబోతోంది. ఈ కాలంలో మీ జీవితంలో మీరు యూహించని 6 భయంకరమైన మార్పులు రాబోతున్నాయి. ఇవి ఎంతటి అద్భుతమైన మార్పులంటే మీ 7 జన్మల కష్టం కూడా ఈ ఒక్కసారిగా తీరిపోతుంది. కాని ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్పు, మీ ఆర్థిక స్థితిగతుల్లో అకస్మాత్తుగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. మీ శత్రువులు కూడా అది చూసి అసూయపడేలా మీ ఆదాయం పెరుగుతుంది. ఇన్నాళ్లుగా మీ స్థాయిని చూసి నవ్వినవారు రేపు మీ దగ్గర వినయంగా నిలబడే రోజు వస్తుంది. ఎక్కడో ఆగిపోయిన మీ సొమ్ము, మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల నుండి బయటపడే మార్గాలు వాటంతట అవే కనిపిస్తాయి. వ్యాపారంలో ఒక భారీ డీల్ లేదా ఉద్యోగంలో ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ధనం అయస్కాంతంలాగా మీ వైపు ఆకర్షించబడుతుంది. రెండవ మార్పు మరియు ముఖ్యమైన హెచ్చరిక, మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవ్వగానే నిన్నటివరకు మిమ్మల్ని పట్టించుకోని ఆ ఆత్మీయులు, గద్దార్ బంధువులు వేషం మార్చి మీ దగ్గరికి వస్తారు. చాలా తీయగా మాట్లాడి మాయమాటలతో మీ దగ్గర చేయి చాపుతారు. కుంభరాశివారు ఇక్కడే పొరపాటు చెయ్యకూడదు. డబ్బు ఆశ చూపి వారు మీకు రకరకాల ఆఫర్లు ఇస్తారు. కాని గుర్తుంచుకోండి, ఆ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి లేదా తెలియని చోట పెట్టుబడులు పెట్టకండి. అది మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి శత్రువులు పన్నే మాయాజాలం. మీరు గనక ఆ వలలో చిక్కుకుంటే మీ సొమ్ము ఎప్పటికీ తిరిగిరాదు. కుంభరాశివారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి. మీ దగ్గరకు డబ్బు వస్తున్నప్పుడు వచ్చే ఆఫర్లన్నీ అదృష్టమనుకోవద్దు. అది రాహువు పన్నే మాయాజాలం కూడా కావచ్చు. మీ ఎదుగుదలని చూసి ఓర్వలేక మీ సంపాదనను లాగేసుకోవడానికి శత్రువులు పన్నే ప్లాన్ ఇది. అందుకే ఈ సమయంలో ఎవరికీ నమ్మి అప్పివ్వకండి, అలాగే తెలియని చోట పెట్టుబడులు పెట్టకండి. ఇక మూడో మార్పు విషయానికొస్తే, మీ ఇంట్లోని ఒక సభ్యుడి ఆరోగ్యంలో అకస్మాత్తుగా ఒక వింత మార్పు కనిపిస్తుంది. 1-2 రోజులపాటు ఒళ్ళు నొప్పులుగా ఉండటం లేదా స్వల్పంగా జ్వరం వచ్చినట్టు అనిపించవచ్చు. కాని దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ నవదుర్గల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీ ఇంట్లో లేదా మీ శరీరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్రతికూల శక్తి, దుష్ట ప్రభావాలు బయటకు వెళ్ళిపోతాయి. ఆ శుద్ధి ప్రక్రియ జరుగుతున్నప్పుడు కలిగే మార్పులే ఇవి. కొద్దిసేపట్లోనే అంతా సర్దుకుని శరీరం చాలా తేలికగా, ఉత్సాహంగా మారుతుంది. నాలుగో మార్పేంటంటే, ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరుగుతున్న కేసులు, ప్రభుత్వపరంగా ఆగిపోయిన పనులు లేదా ఆస్తి గొడవలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల పెళ్లి సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతున్నా ఇకపై ఆ అడ్డంకులు తొలగిపోతాయి. మార్చి నెలాఖర్లో ఆ ఫైళ్లు వేగంగా కదులుతాయి.
5 ఏళ్లుగా కాని పని కేవలం 5 రోజుల్లోనే అవ్వడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఖచ్చితంగా ఆ అమ్మవారి చమత్కారమే. 5వ మార్పు శత్రువినాశనం. నవరాత్రుల వేళ దైవశక్తులు అత్యంత బలంగా ఉన్నప్పుడు ఎవరైతే మీపై లేదా మీ పిల్లలపై కుట్రలు చేశారో వారి దుష్ట ప్రయోగాలు 100 రెట్ల వేగంతో తిరిగి వారికే తగుల్తాయి. మీ కళ్ల ముందే వారు ఇబ్బందులు పడటం మీరు చూస్తారు. రాత్రిపూట నిద్ర కూడా లేక వారు చేసిన తప్పు తెలుసుకుని మీ ఇంటి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటారు. కాని కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, ఒకసారి కాటేసిన పాము మళ్లీ కాటు వేయడానికి వెనుకాడదు. అందుకే వారిని నమ్మి మళ్లీ దగ్గరకు తీయకండి. ఆ పైవాడి న్యాయాన్ని కేవలం సాక్షిగా గమనించండి. ఇక 6వ మార్పు అత్యంత అద్భుతమైంది. మీ ఇంట్లోనే మీకొక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అప్పుడప్పుడు మీ గదిలో తాజా పూల సువాసన లేదా చందనం పరిమళం అకస్మాత్తుగా వస్తుంది అంటే ఆ నవదుర్గలు, మీ కులదేవత మీ ఇంట్లోనే కొలుగై ఉన్నారని చెప్పడానికి అది 100% నిదర్శనం. నిద్రపోతున్నప్పుడు ఒక చల్లని, ప్రశాంతమైన గాలి మిమ్మల్ని తాకినట్టు అనిపిస్తే ఆ తల్లి మీకు తోడుగా ఉన్నని అర్థం. మరి ఆ దేవతలను ఆహ్వానించడానికి మీ కులదేవత కోడుకుంటున్న ఆ ఒక్క పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నారు. ఆ నవదుర్గలను, మీ కులదేవతను ప్రసన్నం చేసుకుని మీ కష్టాలను దూరం చేసుకోవడానికి మీరు చేయవలసిన ఆ ఒక్క చిన్న పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఈ చైత్ర నవరాత్రులలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మీ ఇంట్లోని పూజాగదిలో లేదా హాల్లోకి ఒక అఖండ జ్యోతిని వెలిగించాలి. అంటే ఒక పెద్ద మట్టి ప్రమిద లేదా ఇత్తడి దీపం తీసుకుని అందులో తగినంత నువ్వుల నూనె లేదా ఆముదం వేసి రాత్రంతా ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రాత్రి ఆ గాఢాంధకారంలో సరిగ్గా 3 గంటల సమయంలో ఆ దేవతలు మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి స్వాగతం పలికేలా ఆ దీపపు వెలుగు ఉండాలి. ఆ తల్లి మీ నుండి కోరుకునేది కేవలం ఆ భక్తితో కూడిన దీపపు కాంతిని మాత్రమే. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక. అఖండ దీపం వెలిగించేటప్పుడు భద్రత విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. దీపం వెలిగించే చోట చుట్టుపక్కల బట్టలు, తెరలు లేదా చెక్క సామగ్రి లేకుండా చూసుకోండి. చిన్నపిల్లలు లేదా పెంపుడు జంతువులు ఆ దీపానికి దూరంగా ఉండేలా జాగ్రత్తపడండి. వీలైతే ఆ దీపానికి ఒక గ్లాస్ చిమ్నీ లేదా రక్షణ జాలిని అమర్చండి. గాలికి దీపం ఆరిపోకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం చాలా ముఖ్యం. భగవంతుడు ఎప్పుడూ మీ క్షేమాన్నే కోరుకుంటాడు కాబట్టి భక్తితో పాటు జాగ్రత్త కూడా అవసరమే. ఎవరింట్లో అయితే ఈ నవరాత్రుల రాత్రులలో అఖండ జ్యోతి వెలుగుతుందో ఆ వెలుగులో మీ కులదేవత నవదుర్గలు ప్రవేశించినప్పుడు మీపై ఉన్న సర్వదోషాలు, శత్రువులు చేసిన క్షుద్ర ప్రయోగాలు అన్నీ ఆ దీపపు జ్వాలలో భస్మమైపోతాయి. ఇన్నాళ్లుగా మీపై అలకబూనిన ఆ తల్లి ఇకపై మీ ఇంట్లో ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు కొదవలేకుండా దీవిస్తుంది. మార్చి నెలాఖరులో రాబోయే ఆ 6 అద్భుత మార్పులను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ నవరాత్రులలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఎవరితోనూ గొడవ పడకండి. ఉదయం సాయంత్రం మీ కులదైవాన్ని స్మరించుకోండి. మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడానికి, మిమ్మల్ని ఆపద నుండి రక్షించడానికే ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. కుంభరాశి జాతకులారా, ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలలో మీకు నిజాయితీ కనిపించినా, ఇవన్నీ మీ ఇంట్లో జరుగుతున్న కథలే అని మీకు అనిపించినా, వెంటనే ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చెయ్యండి. తద్వారా వారు కూడా ఈ రాబోయే నవరాత్రులలో తమ కులదైవ ఆశీస్సులు పొంది శత్రువుల చెడు దృష్టి నుండి మరియు ప్రతికూల శక్తుల నుండి తమను తాము కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే వెళ్లే ముందు మీ హాజరి వేయడం అస్సలు మర్చిపోకండి. పూర్తి విశ్వాసంతో, భక్తితో కామెంట్ బాక్స్లో జై కులదేవత, జై మాతాదీ లేదా హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి. మీరు పెట్టే ఆ ఒక్క కామెంట్ మీ నమ్మకానికి ఒక నిదర్శనం. ఆ మాతారాణి మరియు నవదుర్గలు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ సంతోషంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించి రోజురోజుకూ అద్భుతమైన అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మిత్రులారా, కుంభరాశివారికి సంబంధించిన ఈ ప్రత్యేక విశ్లేషణ ఇక్కడితో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష సంబంధిత విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా తాజా వీడియోల నోటిఫికేషన్లను మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై మాతాదీ.